అండి ఈరోజు మనం డాక్టర్ భువనేశ్వర్ రాజు గారితో ఉన్నాము. డాక్టర్ గారు రమేష్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా చేస్తున్నారు. డాక్టర్ గారు ఆర్థోపెడిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, అలాగే అమెరికాలో అడ్వాన్స్డ్ ఫెలోషిప్స్ చేశారు. సో డాక్టర్ గారు అడ్వాన్స్డ్ ఫెలోషిప్స్ వైనర్ యూనివర్సిటీలో స్పైన్ సర్జరీలో ఫెలోషిప్ చేశారు. సో నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో ఈరోజు మనం తలనొప్పి గురించి తెలుసుకుందాం. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం ఈ తలనొప్పి గురించి తెలుసుకోవాలి అంటే దీంట్లో చాలా రకరకాల తలనొప్పులు ఉన్నాయి. తలనొప్పి నిజంగా తలనొప్పి. ఈ తలనొప్పుల్ని సింపుల్ తలనొప్పులని, కొన్ని సీరియస్ తలనొప్పుల కింద తీసుకుంటాం అన్నమాట. ఈ సింపుల్ తలనొప్పులు అంటే మనం ఏదైనా బోర్ సినిమాకి వెళ్ళి తలనొప్పి తెచ్చుకోవడం, లేదు మన ఇంట్లో ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఎవరన్నా శుభ్రంగా రాత్రి ఆల్కహాల్ తాగి ప్రొద్దుటే లెగిసిన వెంటనే తలనొప్పిని పట్టుకోవడం, లేకపోతే ఎగ్జాస్ట్ అయ్యి అలసిపోయి ఇటువంటి వాటిల్లో వచ్చే తలనొప్పులన్నీ సాధారణమైన తలనొప్పులు అంటాం. దీనికన్నా కొంచెం సీరియస్గా ఉండే తలనొప్పులు అంటే అవి ఎలా ఉంటాయంటే ఈ చెవులో ఇన్ఫెక్షను, సైనసైటిస్, ఇవి కంటి చూపులో తేడాలు ఉన్నప్పుడు, లేదంటే సర్వైకల్ స్పాండైలోసిస్ ఉన్నప్పుడు, లేదంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇటువంటి కండిషన్స్లో వచ్చే తలనొప్పులు కొన్ని మోడరేట్గా ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది తలనొప్పి. సో వాటికి ట్రీట్మెంట్లు కూడా సాధారణమైన తలనొప్పి కన్నా కొంచెం ఎక్కువగానే అవసరం ఉంటుంది. ఇవి కాక రియల్లీ సీరియస్ హెడేక్ అంటే ఇవి మెదడు నుంచి తల నుంచి వస్తాయి. ఈ రకమైన తలనొప్పులు వచ్చినప్పుడు నిజంగా అది ఒక్కొక్కసారి ప్రాణానికి ప్రమాదం కానీ, లేకపోతే అది పెరాలసిస్ వచ్చే అవకాశం కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ తలనొప్పులు ఇన్ని రకాలు ఉంటాయి కదా, వీటిని మనము ఏ విధంగా తెలుసుకోగలుగుతాము అంటే సో వాళ్ళ వయసును బట్టి, వాళ్ళకి అంతకుముందున్న ఆరోగ్య పరిస్థితి బట్టి, అంటే బీపీ కానీ, లేకపోతే కొన్ని రకాలైన బ్లడ్ డిజార్డర్స్ కానీ, కొన్ని రకాలైన కిడ్నీ డిజార్డర్స్ కానీ ఉన్నప్పుడు ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఏ విధమైన తలనొప్పి కింద మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ రకరకాల తలనొప్పులు వాటిని అర్థం చేసుకోవడం వల్ల, అలాగే డాక్టర్ న్యూరో సర్జన్ ఎప్పుడు కలవాలో ఎలా తెలుస్తుంది సాధారణ మనుషులకి? ఈ సాధారణంగా వచ్చే సింపుల్గా ఉండే తలనొప్పి తల ముందు భాగంలో కానీ, లేదంటే వెనకాల భాగంలో కానీ, తల పక్కన కానీ, తల పైన కానీ ఉంటాయి. ఇవి కొద్ది గంటలు లేదంటే 1-2 రోజులు ఉంటుంది. ఇది మామూలుగా పెయిన్ నొప్పికి వాడే మందులు సింపుల్ పారాసిటమాల్ కానీ, బ్రూఫెన్ కానీ వాడినప్పుడు తగ్గిపోతుంది. దీంతోపాటు ఈ వాంతులు కానీ మరే విధమైన లక్షణాలు దీనికి ఉండవు ఈ సింపుల్గా వచ్చే తలనొప్పులకి. అలా కాకుండా కొన్నిసార్లు ఈ తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు అవుతాయి. ఒక్కొక్కసారి వాళ్ళు అన్కాన్షియస్ అవుతారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఈ ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ రావడము, లేదంటే ఒక కాలు చెయ్య పని చెయ్యదు, మాట తడబడుతుంది, లేదంటే మగతగా అయిపోతారు. ఇటువంటి లక్షణాలు కనుక తలనొప్పితో పాటు ఉంటే అవి నిజంగా ప్రమాదకరమైన తలనొప్పి. అంతేకాకుండా అది ఎంత సివియర్గా వచ్చింది అంటే ఒక్కొక్కసారి తలనొప్పి చాలా సివియర్గా వస్తుంది. అటువంటి తలనొప్పి అంతవరకు మనం జీవితంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ కాలేదు. జీవితంలో అంత ఎక్కువ తలనొప్పి మొదటిసారిగా రావడం, ఆ తలనొప్పి వచ్చిన వెంటనే వాంతులు అవడం, కాలు చెయ్య పని చేయలేకపోవడం, అన్కాన్షియస్ అవ్వడం, ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. ఇది ఒక్కొక్కసారి ఇంకొకలాగా ఏమవుతుంది అంటే ఈ మాట్లాడుతున్నప్పుడు మాట తడబడడం, లేదు నమస్కారం చేసినప్పుడు ఇలా చెయ్యి పైకి ఎత్తగలిగినప్పుడు అలా చెయ్యి ఎత్తగలేకపోవడము, ఇంకొకసారి కొంచెం మగతగా మత్తుగా అయిపోయి నిలబడలేక నడవలేక అయిపోతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు కనుక తలనొప్పితో కనుక ఉంటే అది వెంటనే మనము డాక్టర్ని సంప్రదించాలి. దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తలనొప్పి వస్తూ ఉంటుంది, కానీ కొంచెం ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. మరికొన్నిసార్లు ఏమవుతుంది, ఈ తలనొప్పి ప్రొద్దుట లెగిసిన వెంటనే తలనొప్పి ఉంటుంది. ఆ తలనొప్పి వచ్చిన తర్వాత 1-2 వాంతులు అవుతాయి. వాంతులు అయిన తర్వాత తలనొప్పి తగ్గిపోతుంది. ఇలా కొద్ది రోజులు, కొద్ది నెలలు కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు నెమ్మదిగా ఒక చెయ్య లేదంటే ఒక కాలు వీక్నెస్ రావడం, నిలబడడం కష్టంగా ఉండడము, నడవలేకపోవడం, ఇటువంటి నెమ్మదిగా మొదలవుతూ ఉంటాయి. లేదు ఒక్కొక్కసారి వాళ్ళ ప్రవర్తన మారిపోతుంటుంది, వాళ్ళు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటప్పుడు అది బ్రెయిన్ లోపల ఏదైనా ట్యూమర్స్ రావడం కానీ, లేదంటే అది చాలా తొందరగా, అతి తొందరగా కొద్ది నిమిషాల నుంచి కొద్ది గంటల్లో కనుక ఈ తలనొప్పి అది ఎక్కువ అవడం, వాంతులు, అన్కాన్షియస్ అవ్వడం, ఇటువంటివి కనుక వస్తే అది బ్రెయిన్లో రక్తస్రావణం, బ్రెయిన్ హెమరేజ్ అయి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా తలనొప్పి వచ్చి ప్రొద్దుటే తలనొప్పి రావడం, మందులు వేసుకుంటే తగ్గటం, స్లోగా కొద్ది వారాలు, కొద్ది నెలలు పట్టింది అంటే అవి చాలాసార్లు మెదడులో ట్యూమర్స్ రావడానికి, మెదడులో ఉండే కణితి ఏదన్నా నెమ్మదిగా మొదలయ్యి అది స్లోగా కొంచెం పెరుగుతూ ఉంటే అప్పుడు తలనొప్పి వస్తుంది. దాంతోపాటు వాళ్ళ ప్రవర్తనలో మార్పు కానీ, లేకపోతే ఒక కాలు పని చేయకపోవడం కానీ స్లోగా వస్తాయి. అటువంటివి స్లోగా వచ్చినవి మెదడులో ఏదన్నా కణితి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగాక కొద్ది నిమిషాలు, కొద్ది గంటల్లో అది వాంతులు, తలనొప్పి, ఫిట్స్, వీక్నెస్ ఇట్లా కనుక వస్తే అవి మెదడులో రక్తస్రావణం మూలంగా, అంటే బీపీ ఎక్కువయ్యి తలలో హెమరేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ లక్షణాలను బట్టి అది ఎంత సీరియస్ మనము తెలుసుకుంటాం అన్నమాట. సాధారణంగా తలనొప్పి అంటే చాలామంది నిర్లక్ష్యంగానే చూసుకుంటారు, ఏదో ఒక టాబ్లెట్ వేయడం, ఏదో ఒక హోమ్ రెమెడీ చేయడం. కానీ ఈ రకరకాల తలనొప్పుల్లో ఏది ప్రమాదకరమైందో ఎలా తెలుసుకోగలుగుతాము? సో ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 లక్షణాలు ఉన్నప్పుడు, అంటే తలనొప్పి రావడం, వాంతులు రావడం, లేదంటే కాలు పని చేయకపోవడం, ఫిట్స్ రావడం, ఓకే, అన్కాన్షియస్ లేకపోతే మగతగా అయిపోవడం, ఇవన్నీ సీరియస్ హెడేక్స్. కానీ కొన్నిసార్లు తలనొప్పి మీద చాలా చిన్నగానే అనిపిస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ 2-3 వారాలు లేదంటే ఇంకొంచెం ఎక్కువ అయినా రోజు తలనొప్పి వచ్చి అలా రికర్ అవుతూ ఉంటే దాన్ని తప్పనిసరిగా సీరియస్గా తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే లోపల ఏమవుతుందో మనకి తెలియదు. ఇవాళ మనకున్న టెక్నాలజీకి ఏ ప్రాబ్లం ఉన్నా, బ్రెయిన్లో ఏ ప్రాబ్లం ఉన్నా మనము చాలా వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సాధారణ తలనొప్పి ఉన్నప్పుడు ఎలా డాక్టర్ గారిని కలవాలి? డాక్టర్ గారిని కలవటము, మీరు ఏ డాక్టర్ గారిని కలిసినా, జనరల్ ఫిజిషియన్ని కలిసినా, స్పెషలిస్ట్ డాక్టర్ గారిని కలిసినా, మీకున్న తలనొప్పి దానికి సంబంధించి దానితో పాటు కలిసి ఉన్న లక్షణాలను బట్టి ఈ డాక్టర్ గారు దానికి కావాల్సిన టెస్టులు చేస్తూ ఉంటారు. దాంట్లో మొదట సిటీ స్కాన్, బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలు ఏమి ఉన్నా కానీ మొట్టమొదట చేసే టెస్ట్ సిటీ స్కాన్. ఆ తర్వాత దీనికి ఇంకా మనకు వివరంగా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తుంటాం బ్రెయిన్కి. ఈ రమేష్ హాస్పిటల్ గుంటూరులో ఈ సిటీ స్కాన్ 128 స్లైస్ సిటీ స్కాన్ ఉంది. అలానే ఎంఆర్ఐ స్కాన్ మన దగ్గర 3 టెస్లా ఎంఆర్ఐ స్కాన్ ఉంది. ఈ సాధారణంగా మెజారిటీ ఆఫ్ ది స్కాన్స్ ఇవాళ 1.5 టెస్లా చాలా చోట్ల దొరుకుతుంది. కానీ దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ 3 టెస్లా ఎంఆర్ఐ మనకి రమేష్ హాస్పిటల్లో ఉంది. దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా చిన్నగా ఉన్న కణితి కానీ, లేకపోతే చాలా చిన్నగా రక్త ప్రసరణలో తేడా వచ్చిన, అంటే స్ట్రోక్ ఎర్లీ సిమ్టమ్స్లో మనము దీన్ని వెంటనే క్లియర్గా చెప్పగలుగుతాం. స్ట్రోక్ ఎర్లీ సిమ్టమ్స్, ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు
సాధారణంగా మనం ఇప్పుడు పైన మాట్లాడుకున్నట్టుగా ముందు మాట్లాడుకున్నట్టుగా కొంచెం మూతి పక్కకు పోవడం, లేకపోతే తలనొప్పి, ఓకే, మాట తడబడడం, ఒక చెయ్యి వీక్గా ఉండడము, చెయ్యి పైకి ఎత్తలేకపోవడము, ఇటువంటివి వచ్చినప్పుడు ఆ నిమిషం నుంచి లెక్క పెట్టుకుని 3 గంటల లోపుగా కనుక మనం హాస్పిటల్కి చేరి ఈ టెస్ట్ కనుక చేయించుకుంటే అప్పుడు వచ్చే రిజల్ట్ మనకి వెంటనే స్ట్రోక్ వస్తుంది అని తెలియజేస్తుంది. దానికి వెంటనే కనుక దానికి వైద్యం చేసినట్టయితే ఆ స్ట్రోక్ని మనం రివర్స్ చేయొచ్చు, ఆపొచ్చు. ఇది గోల్డెన్ అవర్ అంటాం. ఫస్ట్ 1 to 3 hours ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా అవసరం మనకి. ఆ టైంలో కనుక దాన్ని మనకు డయాగ్నోస్ చేసినట్టయితే వెంటనే దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ ఇవాళ చాలా హాస్పిటల్లో దొరుకుతూ ఉంది. ఆ ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చిన వెంటనే అది థ్రాంబోసిస్ అంటాం, రక్తం గడ్డగట్టిన మూలంగా ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి రక్త ప్రసరణ తగ్గిపోతే అప్పుడు అది స్ట్రోక్ కింద వస్తుంది అన్నమాట. ఈ ఇంజెక్షన్ కనుక మనం వెంటనే 3 గంటల లోపుగా చెయ్యగలిగితే ఆ రక్తం ఏదైతే గడ్డగట్టుకుని ఉందో అది డిజాల్వ్ అయిపోతుంది. అలా డిజాల్వ్ అయిపోయి మళ్ళా ఆ సర్క్యులేషన్ నార్మల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ కనుక ఎస్టాబ్లిష్ అయితే మాట పడిపోవడం, కాలు చేయ పడిపోవడం, ప్రాణానికి ప్రమాదం, ఇది ఏదైనా జరగవచ్చు. కానీ అటువంటి దానికి ఇంకా ఒకసారి అయిన తర్వాత దానికి క్యూర్ అనేది ఉండదు. ఎర్లీగా కనుక మనం గుర్తించి చేయగలిగితే దాన్ని రివర్స్ చేయొచ్చు. ఇది స్ట్రోక్ విషయం. అట్లా కాకుండా ఇది ఒకసారి బ్రెయిన్లో హెమరేజ్ అయ్యింది అనుకోండి, ఈ హెమరేజ్ రకరకాల కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు. సాధారణంగా వచ్చే కారణాలు రక్తనాళాల్లో తేడా ఉండి దాన్ని ఒక రక్తనాళంలో ఒక బెలూన్ లాగా ఉబ్బి దాన్ని ఎన్యూరిజం అంటాము. అది రప్చర్ అవుతుంది. అది సడన్గా రప్చర్ అవుతుంది. అలా రక్తనాళం కనుక వెంటనే రప్చర్ అయితే అట్లా సడన్గా చాలా ఇంటెన్స్ హెడేక్ వస్తుంది, చాలా ఎక్కువ హెడేక్ వస్తుంది. ఇటువంటి హెడేక్ ఆ జీవితంలోకి ఎప్పుడు చూసి ఉండరు. అంత పెద్ద హెడేక్ వస్తుంది. అంత హెడేక్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలామంది అన్కాన్షియస్ అయిపోతారు. అలా అన్కాన్షియస్ అయ్యి కొంతమంది రికవర్ అవుతారు వెంటనే, కొంతమంది అది కూడా రికవరీ కారు. అటువంటి దాన్ని ఎన్యూరిజం అంటాం. తర్వాత ఇంకొన్ని సమయాల్లో రక్తనాళాల్లో తేడా ఉంటుంది. దాన్ని ఆర్టీరియోవెనస్ మాల్ ఫార్మేషన్స్ అని అంటాం. కొంతమందిలో క్యావర్నస్ హెమాంజియోమా అని అంటాము. అవి చిన్న చిన్న రక్తనాళాల్లో తేడా ఉండి అవుతూ ఉంటుంది. ఈ రక్తస్రావం అయిన కారణాలను బట్టి ఒకసారి మెదడులో రక్తనాళాల్లో తేడా ఉండి కానీ కొన్ని సమయాల్లో బీపీ ఎక్కువయ్యి కొన్ని రక్తనాళాలు రప్చర్ అయిపోయి హెమరేజ్ అవుతుంది. అటువంటి రక్తస్రావం కానీ ఒక్కొక్కసారి మనము ఎర్లీగా కనుక తెలుసుకున్నట్టయితే దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఇది రక్తస్రావం, మెదడులో జరిగే రక్తస్రావం గురించి అన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ సిటీ కానీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇవి కనుక వెంటనే చేసుకున్నట్టయితే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్, ఆ ట్యూమర్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ప్రైమరీ ట్యూమర్ అని, సెకండరీ ట్యూమర్ అని. ప్రైమరీ ట్యూమర్ అంటే ఇది మెదడులోనే మొదలవుతుంది, స్లోగా నెమ్మదిగా పెరుగుతుంది. అది పెరిగే కొద్దీ ఈ లక్షణాలు, ఈ బ్రెయిన్లో ట్యూమర్ పెరిగే కొద్దీ దాని ట్యూమర్ లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. అవే ఫిట్స్ రావడం, తలనొప్పి రావడం, కాలు పని చేయకపోవడం, అట్లా. ఈ కొన్ని ట్యూమర్లు అంటే కొన్ని కంతులు, బ్రెయిన్లో వచ్చే కొన్ని కంతులు అవి క్యాన్సర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని కంతులకి క్యాన్సర్ లక్షణాలు ఉండవు, అయినా కానీ అవి నెమ్మదిగా పెరిగి నార్మల్గా ఉండే బ్రెయిన్ని కంప్రెస్ చేసిన మూలంగా దాని నుంచి లక్షణాలు వస్తుంటాయి. ఈ ట్యూమర్సే కాకుండా పిట్యూటరీ ట్యూమర్స్ అని ఈ పిట్యూటరీ గ్రంథి నుంచి వస్తూ ఉంటాయి. పిట్యూటరీ గ్రంథి ఏంటంటే దీని నుంచి హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. ఈ హార్మోన్స్ గ్రోత్ హార్మోన్ అని, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, కార్టిజోన్ అని రకరకాల హార్మోన్స్ ఉంటాయి. ఇవి మనిషి ఎదుగుదలకి, మనిషి డెవలప్ అవ్వడానికి, మనం డే టు డే లైఫ్లో మనం ఉండే స్ట్రెస్ బేర్ చేయడానికి ఇవన్నీ అవసరం.
అటువంటి గ్రంథుల్లో కనుక ట్యూమర్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఈ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి తక్కువ అవుతాయి. అవి కూడా అటువంటి ట్యూమర్స్ని కూడా మనం ఎంఆర్ఐ స్కాన్లో వెంటనే తెలుసుకోగలుగుతాం. ఏదైనా సరే మెదడులో కంతిని గనక వెంటనే మనము గుర్తించగలిగినట్టయితే దానికి ట్రీట్మెంటు మంచిగా అవడానికి, దాని రిజల్ట్స్ మంచిగా రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, న్యూరోలో సాధారణంగా ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు, అంటే ఏ విధమైన ఆపరేషన్స్ చేస్తారు? అలాగే ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, ఎక్విప్మెంట్ వచ్చిందని విన్నాం. వాటి గురించి ఏమైనా వివరించగలరా సార్? ఇది ఓకే. మనం న్యూరో సర్జరీ అనగానే ముందు భయపడిపోతాం. బ్రెయిన్లో హెమరేజ్ అవగానే ఒక విధమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదే మన ఇంట్లో ఎవరికైనా కానీ న్యూరో సర్జరీ అనగానే ఇది మొదటి ప్రమాదకరమైంది, ప్రాణానికి ప్రమాదమే కాకుండా కాళ్ళు చేయికి ప్రమాదమే కాకుండా ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్లు, వ్యవహారం. సో సాధారణంగా ఇలా హెమరేజ్ అయినప్పుడు కానీ బ్రెయిన్లో ట్యూమర్ కానీ ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేసుకుంటాం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన రక్త పరీక్షలు, ఇమ్మీడియట్గా చేయవలసిన ట్రీట్మెంట్లు, ఇవన్నీ అక్కడ మనం చేయడానికి వీలవుతుంది. రమేష్ హాస్పిటల్లో మనకి 24 గంటలు అందుబాటులో ఉండే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక కన్సల్టెంటు, మెడికల్ ఆఫీసర్సు ఎల్లవేళలా 24 గంటలు వీళ్ళు అందుబాటులో ఉంటారు. సో ఎమర్జెన్సీ కాకుండా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇకపోతే మన న్యూరో సర్జరీ ఆపరేషన్స్ ఏ రకాలైన ఆపరేషన్ చేస్తుంటాం. ఈ ఆపరేషన్స్ కొన్ని సమయాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ కింద చేస్తాము, కొన్ని ఎలెక్టివ్గా, అంటే దాన్ని మనం ఒక పర్టికులర్ టైం ప్రకారం కొన్ని పరీక్షలు చేసిన తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ చూసుకుని అప్పుడు ఆపరేషన్ చేస్తుంటాం. సో సాధారణంగా ఆపరేషన్స్ దీంట్లో ఎలా ఉంటాయంటే కొన్ని కీహోల్ సర్జరీ అంటాం, అంటే చిన్న ఘాటు పెట్టి దానిలో ఎండోస్కోపీ అంటే ఇవాళ సాధారణంగా నోట్లోంచి ఒక గొట్టం వేసి ఉదరంలో పొట్టలో ఉండే భాగాన్ని పరీక్ష చేసి గ్యాస్ట్రోస్కోపీ అంటారు, గ్యాస్ట్రో ఎండోస్కోపీ. అలానే జాయింట్లో కూడా ఇవాళ ఈ ఎండోస్కోపీ చేస్తున్నారు, జాయింట్లో ఎండోస్కోపీ పెట్టి జాయింట్ మొత్తం చూస్తున్నారు. ఇటువంటి ఎండోస్కోప్ని బ్రెయిన్లో ఒక చిన్న హోల్ పెట్టి దాని ద్వారా ఈ ఎండోస్కోప్ బ్రెయిన్ లోపలికి పంపి ఆ లోపలి భాగం బ్రెయిన్ని మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. అక్కడ ఒక్కొక్కసారి కొన్ని పరీక్షలు చేయడం కానీ, ఒక చిన్న ముక్క పరీక్ష తీసుకోవడం కానీ ఇటువంటివి చేయొచ్చు. అలాగే కొన్ని ట్యూమర్స్ని ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఈ ఎండోస్కోపీ ద్వారా ముక్కులోంచి ఎండోస్కోపీ పంపించి బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ ట్యూమర్స్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తుంటాం. ఇటువంటి ఆపరేషన్లు ఇవాళ రమేష్ హాస్పిటల్లో సాధారణంగా జరుగుతున్నాయి. ఈ పిట్యూటరీ ఆపరేషన్సే కాకుండా కొన్నిసార్లు హైడ్రోకెఫలస్ అని అంటాము, అది బ్రెయిన్లో వాటర్ చేరి ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల పుట్టుకతో పాటు ఉండే కొన్ని తేడాల మూలంగా బ్రెయిన్లో వాటర్ చేరుతూ ఉంటుంది. ఇటువంటి వాటికి కూడా ఈ ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఇంకా ఈ బ్రెయిన్లో హెమరేజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, కొన్ని రకాలైన హెమరేజెస్ని ఈ ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయవచ్చు. ఎండోస్కోపీయే కాకుండా మనకి రమేష్ హాస్పిటల్లో మనకి న్యూరో నావిగేషన్ ఉంది. అలానే కొన్ని అడ్వాన్స్డ్ పరికరాలు ఉన్నాయి, క్యూసా అని, తర్వాత డ్రిల్ సిస్టమ్స్ అని కొన్ని అడ్వాన్స్డ్ పరికరాలు ఉన్నాయి ఇవన్నీ. తర్వాత ఈ రమేష్ హాస్పిటల్ గుంటూరులో ఇవాళ ఉన్న ఆపరేషన్ థియేటర్స్ అన్నీ చాలా అడ్వాన్స్డ్. వీటిని లామినార్ ఫ్లో థియేటర్స్ అని అంటాం. ఈ లామినార్ ఫ్లో థియేటర్స్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ థియేటర్లో వచ్చే గాలి, అంటే చుట్టూ మనం కవర్ చేసేటివే కాక ఈ లోపలికి వచ్చే గాలి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఫ్లో అవుతుంటుంది, ప్రసరిస్తుంటుంది అన్నమాట. అది కూడా ఈ గాలిని కూడా స్టెరిలైజ్ చేస్తారు, అంటే గాలిలో ఉండే బ్యాక్టీరియాని కూడా వైరస్ని కూడా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. అందుకని దీంట్లో స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఆ స్వచ్ఛమైన గాలి కూడా
ఒక ప్రత్యేకమైన ఒక పద్ధతి ప్రకారం ఫ్లో అవుతుంటుంది కాబట్టి దీంట్లో ఆపరేషన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ. ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇవి ప్రపంచం అంతా ఉన్నాయి, మనకి ఇండియాలో కూడా చాలా చోట్ల వచ్చినాయి. ఇప్పుడు గుంటూరులో కూడా ఈ లామినార్ ఫ్లో థియేటర్స్ అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చినాయి. న్యూరో సర్జరీ విషయానికి వస్తే ఈ థియేటర్లో మాకు మైక్రోస్కోప్ అని, ఎండోస్కోప్స్, న్యూరో నావిగేషన్, క్యూసా, డ్రిల్ సిస్టమ్స్ ఇవన్నీ మాకు అందుబాటులో ఉన్నాయి. దీని మూలంగా ఏమవుతుందంటే ఈ ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ మూలంగా మైక్రోస్కోప్లో మనం చేసే ఆపరేషన్ చేసే భాగాన్ని కొన్ని రెట్లు దాన్ని జూమ్ చేసి ఎన్లార్జ్ చేసి చూసి నార్మల్ బ్రెయిన్ని సేవ్ చేస్తూ ఏదైతే ట్యూమర్ ఉంటుందో దాన్ని తీయడానికి వీలవుతుంది అన్నమాట. మనకు ఒక క్యూసా అనే ఒక పరికరం ఉంది. ఈ క్యూసా మూలంగా ఇలా నార్మల్ బ్రెయిన్ని, ట్యూమర్ని, రక్తనాళాలు డ్యామేజ్ కాకుండా, ఇంజురీ కాకుండా ఖచ్చితంగా మనం తీయడానికి చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట. అట్లానే మా దగ్గర ఇప్పుడు ఉన్న ఆధునికమైన పరికరాల్లో న్యూరో నావిగేషన్ అంటాం. ఈ న్యూరో నావిగేషన్ ఇది కూడా చాలా ఖరీదైన పరికరము. దీని మూలంగా ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు బ్రెయిన్ చాలా చిన్ని భాగం, చాలా సున్నితమైన భాగము. కొంచెం ఎక్కువ మనము కట్ చేయలేము, కొంచెం తక్కువ కట్ చేయలేము. అందుకని ఈ పరికరాన్ని ఉపయోగించి మనము బ్రెయిన్ ఆపరేషన్ చేయడానికి ముందే దాని మీద తల మీదే ఈ ట్యూమర్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, ఎంత లోతులో ఉంది, క్రిటికల్ బ్రెయిన్లో ఉండే సున్నితమైన అవయవాలకి ఎంత దూరంలో ఉంది, రక్తనాళాలకి ఎంత దూరంలో ఉంది, ఇటువంటి వివరాలన్నీ ఈ న్యూరో నావిగేషన్ అనే పరికరం చెప్తుంది. సో దీని ఆధారంగా చేసుకుని దీనికి కావాల్సిన ప్రత్యేకమైన స్కానింగ్లు చేస్తాము. ఆ స్కాన్ తర్వాత ఈ పేషెంట్ని లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకున్న తర్వాత ఆపరేషన్ మొదలు పెట్టక ముందే అది ఎక్కడ నుంచి ఈ ట్యూమరు ఏ భాగంలో ఉంది, ఎంత లోతులో ఉందనేది చాలా ముందుగానే మనము తలపైన మార్కింగ్ చేసుకుంటాం అన్నమాట. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేయడము, స్కిన్ కట్ చేయడము, లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మళ్ళా ఎంత దూరంలో ఉన్నాము ట్యూమర్కి అనేది మనం చూసుకుంటాం అన్నమాట. ఇది ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ మనకి ఈ కార్లో రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ రోడ్ మ్యాప్ మనం కూడా ఈ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి చూడండి. ఈ గూగుల్ మ్యాప్స్లో మనం కార్లో కనుక ఆన్ చేసుకుని ఒక టార్గెట్ అంటూ మనం ఒక ఊరు డిసైడ్ చేసుకుని ఊరు వెళ్ళాలి అని అనుకుంటే ఏ విధంగా డ్రైవ్ చేసుకుంటూ వెళతామో, ఏ విధంగా ల్యాండ్ మార్క్స్ ఐడెంటిఫై చేసుకుని వెళతామో ఈ న్యూరో నావిగేషన్ అట్లాగే ఉపయోగిస్తుంది అన్నమాట. మనం ఒక్కొక్క బాటు లోపలికి ఎంటర్ అయ్యే కొద్ది మనం ఏ పార్ట్లో ఉన్నాము, ఎంత దూరంలో ఉన్నాము అది మిల్లీమీటర్లతో సైతం మనకి ఖచ్చితంగా చూపిస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే మనం ఏ భాగం అయితే ఆపరేషన్ చేయాలో ఆ భాగం మీదే మనం ఫోకస్ పెడతాం. నార్మల్గా ఉండే భాగాన్ని కానీ, నార్మల్గా ఉండే మెదడుని కానీ, సున్నితమైన అవయవాలను కానీ మనం చాలా జాగ్రత్తగా సేఫ్గార్డ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇది చాలా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్. ఇది మనకి ఇవాళ రమేష్ హాస్పిటల్లో కామన్గా అవైలబుల్గా ఉంది ఇది. ఓకే, ఇంకా ఏదైనా కొత్త పద్ధతులు ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఆపరేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నారా సార్? ఇప్పుడు మాకు రమేష్ హాస్పిటల్ గుంటూరులో మా క్యాత్ ల్యాబ్ ఉంది. ఇది చాలా అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్. ఈ క్యాత్ ల్యాబ్లో న్యూరో ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ చేస్తున్నారు. ఈ న్యూరో ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అంటే మెదడులో రక్తనాళాలు గడ్డగడితే అది మందులు ఇచ్చిన తర్వాత అది డిజాల్వ్ కాకుండా కరగకుండా అట్లా ఉన్నట్టయితే ఆ గడ్డగట్టిన రక్తనాళాలని దాన్ని కొంచెం ఆ రక్తం గడ్డని తీయడానికి అవకాశం ఉంటుంది. అదొక రకం. ఇంకా కొన్ని రకమైన ఇందాక మనం అనుకున్నాం బ్రెయిన్లో హెమరేజ్ అయినప్పుడు దానికి రక్తనాళాల్లో తేడా ఉన్నప్పుడు గుర్తించాలి అంటే ఈ క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేస్తాం. ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటాం ఇది. ఈ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆ రక్తనాళంలో ఎక్కడ తేడా ఉంది, ఈ ఎన్యూరిజం ఎక్కడ ఉంది, దాంట్లో ఉండే లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం.
దాంతో అక్కడితో అది అయిపోదు. దానికి వైద్యం అంటే కాయిలింగ్ అంటాము. ఈ కాయిలింగ్ ఎన్యూరిజమ్స్లో కొన్ని ఫైన్ టైటానియం కాయిల్స్ ఉంటాయి. ఈ కాయిల్స్ని దాంట్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎన్యూరిజమ్స్ని బ్లాక్ చేసేస్తారు. అలాగే దాంతో రోడ్ మ్యాప్ కూడా అవైలబుల్గా ఉంది ఇవాళ. దీని మూలంగా ఏమిటంటే కొన్ని కాంప్లికేటెడ్ ఎన్యూరిజమ్స్ని కూడా మనము ఓపెన్ చేయకుండా, బ్రెయిన్ కట్ చేయకుండా, సింపుల్గా మామూలుగా గుండెకి వేసుకునే స్టంటింగ్ లాగే చేసి దాని ద్వారా ఈ కాయిలింగ్ చేసి ఎన్యూరిజంని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఉపయోగాలు ఏంటి అంటే ఇప్పుడు మేము చేసే రొటీన్ ప్రొసీజర్స్లో ఎంబులైజేషన్ అని అంటాం. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ చాలా రక్తస్రావం చాలా ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్లో హైలీ వాస్కులర్ అంటాం. అంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ని ఆపరేట్ చేయాలంటే చాలా రక్తం పోతుంది. అటువంటిప్పుడు ఆపరేషన్ చేయడం కష్టం. ఈ అటువంటి పేషెంట్స్లో ఏం చేస్తామంటే ఈ పేషెంట్స్ని క్యాథ్ ల్యాబ్కి తీసుకెళ్ళి రక్తనాళాల ద్వారా ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది ట్యూమర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఎంబులైజ్ చేస్తాం. అంటే ఆ ట్యూమర్కి సప్లై చేసే రక్తాన్ని రక్తనాళాలని మనం బ్లాక్ చేస్తాం. దాని మూలంగా ఏమవుతుందంటే ఆ ట్యూమర్కి రక్త సరఫరా ఆగిపోతుంది. దాని తర్వాత ఆపరేషన్ చేస్తే ఆ ట్యూమర్ని తీసేయడానికి అవకాశమే కాకుండా దానికి తొందరగా ఆపరేషన్ చేయడానికి తక్కువ బ్లడ్ లాస్ తోటి మనం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా డాక్టర్ గారు ఇప్పుడు పాతకాలంలో ఉన్న సర్జరీల గురించి విన్నాము, తర్వాత ఎలాంటి జాగ్రత్త అయితే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ప్రొసీజర్లు సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకోవచ్చు? అంటే పర్టికులర్గా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏదన్నా జాబ్ రెగ్యులర్గా అలా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ని నార్మల్గా లీడ్ చేయొచ్చా? ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు డాక్టర్ని, న్యూరో సర్జన్ని కలవాల్సిన అవసరం అవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది దీని ముందు చెప్పుకునే ముందు ఒక ప్రొసీజర్ గురించి చెప్తాను. దీన్ని రేడియో సర్జరీ అని అంటాము. ఈ రేడియో సర్జరీని ఈ మధ్యనే మేము మిగిలిన స్పెషాలిటీ డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి చేయడం మొదలుపెట్టాము. దీంట్లో ఏంటంటే కొన్ని రకాలైన బ్రెయిన్ ట్యూమర్స్, పిట్యూటరీ ట్యూమర్ అని ఇందాక అనుకున్నాము, అది ఎకాస్టిక్ ట్యూమర్ అని, కొన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని, లేదంటే కొన్ని రకాలైన రక్తనాళాల్లో తేడా, ఆర్టీరియల్ వెనస్ మాల్ ఫార్మేషన్స్ అని, ఇటువంటి కొన్ని రకాలు ఉన్నాయి. దీనికి ఏం చేస్తామంటే రేడియో సర్జరీ అనే ప్రొసీజర్ చేస్తాము. ఈ రేడియో సర్జరీ చేసినప్పుడు ఇది వాళ్ళకి మొత్తం ఇవ్వవలసిన అవసరం ఏమి ఉండదు, మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు, దానికి ఈ ఎనస్థీషియా కూడా ఇవ్వము. సో దానికి ఆ ప్రొసీజర్ని రేడియో సర్జరీ అంటాం. ఇది కొన్ని హాస్పిటల్ కొలాబరేషన్స్తో చేస్తూ ఉంటాం అన్నమాట. దీనిలో పేషెంట్ హాస్పిటల్లో ఉండేది 1 రోజు 2 రోజులే. అది ఒకటి. ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ 2, కీ హోల్ సర్జరీస్, ఈ 3 రకాలైన వాటిల్లోనూ కూడా ఏంటంటే హాస్పిటల్లో ఉండేది చాలా తక్కువ టైం. వాళ్ళ ఒరిజినల్ కండిషన్ బట్టి అంతకుముందు కనుక సీరియస్గా డిజబిలిటీస్ లేకపోతే వాళ్ళని మనం వెంటనే ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చాలా ఫాస్ట్గా తొందరగా రికవరీ అవుతారు కొద్ది రోజుల్లో. సపోజ్ ఈ ఎండోస్కోపిక్ సర్జరీ చేసిన ద్వారా అయితే నార్మల్గా మనం ఓపెన్ చేసి రికవర్ అయ్యి కుట్లు తీయడానికి ఒక 7 నుంచి 10 రోజుల టైం కనుక పడితే, వీటిల్లో అయితే సాధారణంగా ఒక 3-4 రోజుల్లో మనం ఆపరేషన్ చేసి వాళ్ళు ఇంటికి పంపించడానికి అవకాశం దొరుకుతుంది. ఓకే, తర్వాత వాళ్ళు వీలైనంత తొందరలో వాళ్ళ రికవరీని బట్టి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, రొటీన్ పనులు చేసుకోవటం, హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళు కొంచెం చిన్న వంట పనులు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇవాళ రోజు చాలా సాధారణంగా జరుగుతున్నాయి. ఇది వరకు ఉన్న పాత రోజుల్లో లాగా న్యూరో సర్జరీ అంటే భయపడిపోవడం, ఇంకా రిస్క్ ఉన్నమాట నిజం. మిగిలిన ఆపరేషన్స్తో కంపేర్ చేస్తే న్యూరో సర్జరీ ప్రొసీజర్స్ స్టిల్ ఇంత కొంతవరకు కాంప్లికేటెడ్. కానీ దీనికి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఇవాళ వచ్చినాయి. మినిమల్ డ్యామేజ్ అవుతుంది, మినిమం ఇంటర్వెన్షన్ అవుతుంది, మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు మేము మినిమైజ్ చేయగలుగుతున్నాము. వీటన్నిటితోనూ కలుపుకుంటే దాని రిజల్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో డిజబిలిటీ తక్కువ.
సో ఇవి ఇవాళ న్యూరో సర్జరీలో ఉండే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, కొన్ని బెనిఫిట్స్. సో ఇలాంటి సర్జరీస్, ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎంతకాలం సుమారుగా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ కామన్ లైఫ్, రెగ్యులర్ లైఫ్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది? అంటే ఇలాంటి బెడ్ రెస్టులు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏ కండిషన్తో వైద్యం చేయించుకున్నారు. సపోజ్ బ్రెయిన్ హెమరేజ్, సీరియస్ బ్రెయిన్ హెమరేజ్, అన్కాన్షియస్ అయ్యాడంటే వాళ్ళు రికవరీ అవ్వడానికి 3 నుంచి 6 వారాలు పడుతుంది. చెప్పాను ఇందాక, మనము ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నారా, కాన్షియస్గా ఉన్నారా, కాలు చేయ పని చేస్తున్నాయా లేదా, వాళ్ళకి తెలివితేటలు మంచిగా ఉన్నాయా లేదా అనే కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాం. ఎవరైతే ఇందాక ఇంకొక విషయం కూడా అనుకున్నాము, మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే అప్పుడు ఈ కాలు చేయ బాగుండము, తెలివితేటలు ఉండడము, కాన్షియస్లో ఉండడము, ఇటువంటివన్నీ ఉంటాయి. అవి పోకుండా మనం ఆపరేషన్ చేసుకోవడం, ఉన్న కండిషన్ నయం చేసుకోవడానికి వీలవుతుంది. అటువంటి పేషెంట్స్కి తొందరగా రికవర్ అవుతారు. సాధారణంగా 3 నుంచి 6 వారాల్లో వాళ్ళు చాలా రికవర్ అవుతారు. చాలామంది పేషెంట్స్ మళ్ళా జాబ్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని న్యూరో సర్జరీలో ఎప్పుడు టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఫస్ట్ 1 అవర్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఓకే, అది యాక్సిడెంట్ కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, ఇటువంటి సిచ్యువేషన్స్లో ఆ ఫస్ట్ 1 అవర్లో కనుక మనం హాస్పిటల్కి రాగలిగితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దానికి అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం కానీ, దానికి ట్రీట్మెంట్ కానీ వెంటనే ప్లాన్ చేసుకోవడం ఉంటుంది. సో తొందరగా డయాగ్నోస్ చేసి తొందరగా కనుక వైద్యం చేయగలిగితే మీరు అన్నట్టుగా వాళ్ళు రికవరీ ఎర్లీగా అయ్యి మళ్ళా వర్క్లో జాయిన్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు ఫుడ్లో కానీ, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ని కొంచెం అవాయిడ్ చేయడానికంటే తలనొప్పితో మొదలు పెట్టుకొని ఇగ్నోర్ చేయకుండా ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఇలాంటి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా డాక్టర్ గారు? సాధారణంగా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్లో వచ్చేది ఏంటి, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ రోడ్ సైడ్ ఫుడ్స్, ఫ్యాట్స్, ఈ డిజార్గనైజ్డ్ లిపిడ్ ప్రొఫైల్స్, ఇవన్నీ రక్తనాళాల్లో మార్పులు తీసుకొస్తాయి. ఆ రక్తనాళాల్లో మార్పులు తీసుకొచ్చి కొలెస్ట్రాల్ కనుక అక్యూములేట్ అయ్యి ఉంటే అవి ఎన్యూరిజం ఫార్మేషన్కి కానీ, బ్రెయిన్ హెమరేజ్కి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవే కారణాలు రక్త ప్రసరణ ఎక్కువ, రక్తపోటు రావడానికి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడానికి, డయాబెటీస్ ఎక్కువ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ కూడా తర్వాత వచ్చే స్టేజ్లో ఈ బ్రెయిన్ హెమరేజ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సాధారణంగా చిన్నవన్నీ రెగ్యులర్గా మనము ఇప్పుడు టీవీలో అవేర్నెస్ ఒక న్యూరో సర్జరీ అంటే అది అర్థం చేసుకోవడానికే చాలా కొంచెం ధైర్యం కావాలి. సో అన్ని క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది, కానీ మీరు చాలా ఈజీగా వివరించారు. ఇందులో ఇంకేమన్నా అడ్వాన్స్డ్గా, అలాగే మీ రమేష్ హాస్పిటల్లో ఇంకేదన్నా ఫెసిలిటీస్ అలాంటివి ఏమైనా వివరించగలరా సార్? అది ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏంటంటే కొత్తగా ఈ మధ్యన ఈ రీసెంట్ ఇయర్స్లో చేస్తున్నవి ఒకటి న్యూరో ఇంటర్వెన్షన్స్. నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానది. రక్తనాళాల ద్వారా వెళ్ళి ఆర్టీరియల్ వెనస్ స్మాల్ ఫార్మేషన్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ని కానీ అప్లోడ్ చేయడము, దాని ద్వారా ఆపరేషన్స్ ఈజీ అవుతాయి. న్యూరో నావిగేషన్, ఈ న్యూరో నావిగేషన్లో ప్రిసైజ్గా ట్యూమర్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆపరేట్ చేయడము. సో ఇవి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్. అది కాక రేడియో సర్జరీ, ఇది కూడా తొందరలోనే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే మొదలైంది, ఇక్కడ ఇంకా అడ్వాన్స్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనం వింటున్నాం సార్ కరోనా అని. ఈ ప్రొసీజర్స్ చేసుకున్న పేషెంట్ మీద ఇది కరోనా ఏమన్నా ఎక్కువ ఎఫెక్ట్ చూపించడం కానీ ఏమన్నా ఉంటుందా? అలాగే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? కరోనా వైరస్ ఎఫెక్ట్ అయితే వాళ్ళల్లో ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ బ్రెయిన్ కండిషన్ అన్నా సరే ఇంప్రూవ్ అవ్వాలంటే ఆక్సిజనేషన్ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ముందు లంగ్స్ బాగుండాలి. సో కరోనా ఎఫెక్ట్ అయినప్పుడు ఏ సర్జరీ అన్నా సరే యూజువల్గా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సాధారణ పరిస్థితుల్లో చేసే ఆపరేషన్ కన్నా కరోనా టైంలో చేసే ఆపరేషన్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది.
అలానే కొంత మోర్టాలిటీ, కొంత లైఫ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది కొంతవరకు. తర్వాత ఈ కాంటాక్ట్ అయిన హాస్పిటల్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అసిస్టెంట్ స్టాఫ్ కానీ, వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అందుకని కరోనా టైంలో ఆపరేషన్స్ చేయడం, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కొంతవరకు రిస్క్తో కూడుకున్నదే. కానీ ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఉన్నప్పుడు, రియల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అది కరోనా అయినా కానీ కరోనా లేదు అని ప్రూవ్ చేసుకుని మనం ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా విషయాలు చాలా వివరంగా, అలాగే అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు సాధారణ మనుషులు ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని బేసిక్ నాలెడ్జ్తో పాటు కొంచెం డెప్త్గానే చెప్పారు. బేసిక్ నాలెడ్జ్ కాదు, అలాగే సాధారణ వ్యక్తులు అందరికి రీచబుల్గా ఉండేటట్టు ఇన్ఫర్మేషను ప్లస్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా అర్థమయ్యే రీతిలో చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ గారిని కనుక మీరు కలవాలనుకున్నా లేదా డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్ని సంప్రదించవచ్చండి. అలాగే మీరు అపాయింట్మెంట్స్కి సంబంధించి కానీ లేదా డాక్టర్ గారిని కలవాల్సిన విషయాలు కానీ తెలుసుకోవాలనుకుంటే నెంబర్ చెప్తాను, 8499083456. ఇంకొకసారి నెంబర్ రిపీట్ చేస్తానండి, 8499083456. అలాగే వీటితో పాటు మీరు కనుక ఒకవేళ ఈ కరోనా టైంలో లాక్డౌన్ పీరియడ్లో ట్రావెల్ చేయలేకపోయినా, డైరెక్ట్గా వచ్చి కలవకపోయినా కాల్ రమేష్ యాప్ ద్వారా వీడియో కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. ప్లే స్టోర్కి వెళ్ళి కాల్ రమేష్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డీటెయిల్స్ వస్తాయి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. దాంట్లో ఎమర్జెన్సీలు అయితే ఏ విధంగా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు, లేదా అపాయింట్మెంట్ అయితే ఎలాగా, వాటిలో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. కాల్ రమేష్ యాప్ ద్వారా కూడా మీరు వీడియో కన్సల్టేషన్ తీసుకోవచ్చండి. లేదు డైరెక్ట్ రావాలంటే గుంటూరు రమేష్ హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్, డాక్టర్ గారు ఫస్ట్ ఫ్లోర్లో క్యాబిన్లో అవైలబిలిటీ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.